అమెరికా పౌరసత్వం కోసం సరికొత్త విధానాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. $5 మిలియన్ పెట్టి గోల్డ్ కార్డ్ కొన్న వారికి యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ గోల్డ్ కార్డ్ కి ఇప్పటికే ఉన్న గ్రీన్ కార్డ్ కి మధ్య తేడా ఏంటి అని అగ్రరాజ్యానికి వలస వెళ్లేవారు తెలుసుకోవాలని చూస్తున్నారు. అసలు ఇప్పుడున్న గ్రీన్ కార్డ్ ని ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? భారతీయులపై ప్రభావం చూపుతుందా? అసలేంటి ఈ గోల్డ్ కార్డ్? ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డ్ ని ఇది రీప్లేస్ చేస్తుందా? గ్రీన్ కార్డ్ కి గోల్డ్ కార్డ్ కి తేడా ఏంటి? కొత్త కార్డ్తో భారతీయులకు ప్రయోజనం ఉందా లేదా? వాచ్ ది స్టోరీ. 2025 ఫిబ్రవరి 25న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధనిక విదేశీయులకు గోల్డ్ కార్డ్ విక్రయించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్డ్ ధర $5 మిలియన్లు. ఇది వారికి అమెరికాలో నివసించే హక్కును ఇస్తుంది. అయితే ఈ గోల్డ్ కార్డ్ ద్వారా విదేశీయులు అమెరికా పౌరసత్వం పొందేందుకు కొత్త మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ని మరో 2 వారాల్లో ఈ గోల్డ్ కార్డ్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. గోల్డ్ కార్డ్ ని ట్రంప్ ప్రకటించారు, కానీ దీని నిబంధనలు, ఇతర వివరాలను చెప్పలేదు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. అయితే $5 మిలియన్ పెట్టి దీన్ని కొనుగోలు చేసిన వారికి అమెరికా పౌరసత్వాన్ని ఇస్తామని మాత్రం ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడున్న EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అనేది అమెరికా గవర్నమెంట్ ఆలోచన. కొత్త గోల్డ్ కార్డ్ ని డైరెక్ట్ గా కొంటే ఇదే తరహా పౌరసత్వం లభిస్తుందని ట్రంప్ చెబుతున్నారు. గ్రీన్ కార్డ్ అనేది ఉద్యోగం, ఫ్యామిలీ, స్పాన్సర్షిప్, పెట్టుబడుల ద్వారా లభించే పౌరసత్వం. అయితే గోల్డ్ కార్డ్ కూడా గ్రీన్ కార్డ్ తరహాలోనే అమెరికా పౌరసత్వాన్ని, బెనిఫిట్స్ ని ఇస్తుంది. ఇందులో ప్రక్రియ వేగవంతమవుతుంది. దీనికోసం $5 మిలియన్ చెల్లించాలి. ఈ EB-5 ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. అమెరికాలో $1.05 మిలియన్ ఇన్వెస్ట్ చేసే వారికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. ఈ విధానం ద్వారా అమెరికా ఆర్థిక అభివృద్ధికి మంచి జరిగింది. దీని ద్వారా లబ్ధి పొందిన వారిలో ట్రంప్ కుటుంబం కూడా ఉంది. అదే సమయంలో దీని ద్వారా వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ గోల్డ్ కార్డ్ ఒక గేమ్ చేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. యుఎస్ సిటిజన్షిప్ పొందేందుకు ఇది అత్యంత వేగవంతమైన మార్గం అవుతుందని అంటున్నారు. EB-5 వీసా ద్వారా వచ్చే గ్రీన్ కార్డ్ లేదా H-1B ద్వారా వచ్చే గ్రీన్ కార్డ్ చాలా ఆలస్యమవుతున్న సమయంలో ట్రంప్ గోల్డ్ కార్డ్ భారతీయులకు ఉపయోగకరమని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య అంతా గోల్డ్ కార్డ్ కోసం $5 మిలియన్ పెట్టడం. EB-5 వీసాకి ఇప్పుడు గరిష్టంగా $8 లక్షల చాలు. అంటే ఇండియాలోని సూపర్ రిచ్ వాళ్ళు మాత్రమే ఈ షార్ట్ కట్ ని ఎఫర్ట్ చేయగలరు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోగానే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో జన్మతః పౌరసత్వం రద్దుతో సంచలనం రేపిన ట్రంప్ ఇప్పుడు అమెరికా పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టారు. కొత్తగా గోల్డ్ కార్డ్ వీసాని ప్రవేశపెట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొస్తున్న గోల్డ్ కార్డ్ వీసా అనేది ఆ దేశపు పౌరసత్వం. ఇది పూర్తిగా అంగట్లో వస్తువు లాంటిది. ఇప్పుడు పెట్టుబడిదారుల పౌరసత్వం ఇది. $5 మిలియన్ చెల్లిస్తే చాలు గోల్డ్ కార్డ్ వీసా ఇచ్చేస్తారు. $5 మిలియన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 44 కోట్ల రూపాయలు. దాదాపు 35 ఏళ్ల క్రితం అమెరికాలో ప్రవేశపెట్టిన EB-5 వీసా విధానానికి ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డ్ వీసా తీసుకొస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇలా 44 కోట్లు చెల్లించి గోల్డ్ కార్డ్ వీసా తీసుకున్న వ్యక్తులు ఇక్కడే ఇంకా సంపాదించి అమెరికా ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందనేది ట్రంప్ వాదన. ఈ తరహా పౌరసత్వం వల్ల ధనవంతులు అమెరికాకు వస్తారనేది ఆయన ఆలోచనగా ఉంది. ఈ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ తరహా కార్డుల్ని ప్రపంచవ్యాప్తంగా UK, గ్రీస్, మాల్దా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ దేశాలు మంజూరు చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు EB-5 వీసా అమల్లో ఉంది. ఈ విధానాన్ని 1990లో ప్రవేశపెట్టారు. 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య కాలంలో 8,000 మంది ఈ వీసాలను పొందారు. ఈ విధానంలో పెట్టుబడిదారులు ఎవరైనా నాన్ టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా ప్రాజెక్టులో $1.8 మిలియన్ పెట్టుబడి పెడితే శాశ్వత నివాసితులు కావచ్చు. అంటే అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అందులో 10 ఉద్యోగాలు అమెరికన్లకు ఇస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త గోల్డ్ కార్డ్ వీసా విధానంలో
పౌరసత్వం నేరుగా అమ్మకానికి పెట్టేసినట్టే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల కంటే ధనవంతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ విధానం వల్ల అమెరికాకు పెట్టుబడులు వస్తాయో లేవో చెప్పలేం. కానీ బాగా డబ్బుండి అమెరికాలో సెటిల్ కావాలనుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి 44 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. ఈ గోల్డ్ కార్డ్ వీసాతో దేశ ఆదాయాన్ని పెంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇలా వచ్చిన ఆదాయంతో అప్పులను తీర్చాలన్నది ఆయన ప్లాన్. ప్రపంచవ్యాప్తంగా ధనికులు, పెట్టుబడిదారులు అమెరికాకు రావాలనుకుంటున్నారని, అందుకే తాను 1 మిలియన్ గోల్డ్ కార్డులను విక్రయించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నానని ట్రంప్ చెప్పారు. మరి ట్రంప్ నిర్ణయం సరైందో కాదో త్వరలోనే తెలుస్తుంది.